ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. చాలా మందికి వచ్చి ఈ డౌట్స్ ఉంటుంది. చిన్నపిల్లలకి వచ్చేసి బ్రష్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలాంటి బ్రష్ యూజ్ చేయాలి, టూత్పేస్ట్ ఏది యూజ్ చేయాలి, అసలు యూజ్ చేయొచ్చా లేదా, ఈ 4 డౌట్స్ వచ్చేసి చాలా కామన్గా ఉంటుంది. సో ఈ వీడియో చూస్తే ఈ డౌట్స్కి మీకు కొద్దిగానే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు కలిసాను, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి బ్రష్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనేసి, వాళ్ళకి ఫస్ట్ టీత్ స్టార్ట్ అయినప్పటి నుంచే మనం బ్రష్ చేపించడం స్టార్ట్ చేసేయాలి. దానికంటే ముందు వాళ్ళకి టీత్ వచ్చేక ముందు వాళ్ళకి టీతింగ్ పెయిన్ ఉంటుంది కదా, ఏదో ఒకటి కొరుకుతూ ఉంటారు. సో అది మనం అబ్జర్వ్ చేసి మనం బ్రష్ చేయడం వాళ్ళు డైలీ చూస్తూ ఉండాలి. వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి కూడా బ్రష్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ టీత్ వచ్చిన వెంటనే మనం బ్రష్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎప్పటి నుంచి చేయాలంటే ఫస్ట్ టీత్ వచ్చిన వెంటనే మనం బ్రష్ చేయడం స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే వాళ్ళ టంగ్, వాళ్ళ గమ్స్, మౌత్ అంతా క్లీన్ చేయాలి. మిల్క్ తాగుతూ ఉంటారు కదా, వాళ్ళ నోట్లో వచ్చేసి కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది. మిల్క్ మామూలుగానే బంకగా ఉంటుంది. సో వాళ్ళకి నోట్లో వచ్చేసి కొద్దిగా స్టిక్కీగా ఒక లేయర్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో అది క్లీన్ చేయాలి. అది క్లీన్ చేయడానికి కొంతమంది ఏం చేస్తారంటే క్లాత్ తీసుకొని ఫింగర్కి చుట్టేసి క్లీన్ చేసేస్తూ ఉంటారు. అలానే క్లీన్ చేయొచ్చు. లేకపోతే ఫింగర్ బ్రష్ అని ఉంటుంది, దాంతో అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఎప్పటి నుంచి బ్రష్ చేయాలో ఆ డౌట్ క్లియర్ అయి ఉంటుంది. ఫస్ట్ టీత్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేయాలి. కొందరు అనుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు ఇప్పుడే వద్దు, ఒక 2-3 ఇయర్స్ వచ్చినాక బ్రష్ చేపిద్దాము అనేసి అలా అనుకుంటారు. అది చాలా మిస్టేక్ అనమాట. నెక్స్ట్, ఎలాంటి బ్రష్ యూజ్ చేయాలి అని ఉంటుంది. సో పిల్లలకి ఎప్పుడు పెద్దవాళ్ళు యూజ్ చేసే బ్రష్ అయితే యూజ్ చేయకూడదు. పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉండాలి. వాళ్ళకి వచ్చేసి ఫిట్ అవ్వాలన్నమాట. చిన్న బ్రషెస్ వాళ్ళ మౌత్లోకి ఫిట్ అవ్వాలి. మనం పెద్ద బ్రషెస్ కొన్ని పొడుగుగా ఉంటాయి. సో అలాంటి బ్రషెస్ అంతా యూజ్ చేయకూడదు. చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా పిల్లల బ్రషెస్ అవైలబుల్లో ఉన్నాయి. నేను యూజ్ చేసేది వచ్చి సిలికాన్ ఫింగర్ బ్రష్. అది మనం వేలికే వేసుకొని బ్రష్ చేపించచ్చు. చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి. ఎలాంటి బ్రష్ యూజ్ చేయాలంటే చాలా సాఫ్ట్గా ఉండాలి, వాళ్ళ మౌత్లో ఫిట్ అవ్వాలి. అలాంటి బ్రష్ యూజ్ చేయాలి. హార్డ్గా ఉండే బ్రషెస్ అస్సలు యూజ్ చేయొద్దండి. నెక్స్ట్, ఇంకొక డౌట్ ఏంటంటే టూత్పేస్ట్ యూజ్ చేయొచ్చా లేదా అని డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు టూత్పేస్ట్ అవసరమే లేదనమాట. వాళ్ళకి నార్మల్ వాళ్ళ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, దాంతోనే బ్రష్ చేపించేస్తే సరిపోతుంది. సో 1.5 ఇయర్ కానీ 1 ఇయర్ తర్వాత నుంచి కానీ మనం టూత్పేస్ట్ ఇవ్వచ్చు. అది కూడా మనం యూజ్ చేసే అంటే ఎక్కువ కెమికల్స్ ఉండే, చాలా హార్ష్గా పవర్ఫుల్గా ఉండే పేస్ట్ అయితే యూజ్ చేయకూడదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు కెమికల్స్ లేనవి బేబీ టూత్పేస్ట్ వచ్చేసి చాలా మార్కెట్లో ఉన్నాయి. సో అదే యూజ్ చేయాలి. సో మీరు వచ్చేసి 3 ఇయర్స్ వరకు బియ్యం గింజంత టూత్పేస్ట్ మాత్రమే తీసుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఒకవేళ బ్రష్ ఇంత పొడవు ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టూత్పేస్ట్ యాడ్స్లో చూపించినట్లుగా ఇలా వేయకూడదు. అస్సలు అలా చేయొద్దండి. 3 ఇయర్స్ తర్వాత వచ్చేసి బఠానీ గింజంత టూత్పేస్టే వాడాలి. ఈవెన్ మనం కూడా ఇంత టూత్పేస్ట్ తీసుకోవాలి. ఎక్కువ వచ్చి యాడ్స్లో చూపిస్తారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా వేయడం, అలా అస్సలు చేయకూడదు. అది అంత మంచిది కాదనమాట. సో టూత్పేస్ట్ వచ్చేసి మనం 1 ఇయర్ వరకు యూజ్ చేయకూడదు. నేనైతే 1.5 ఇయర్ వరకు సైరస్కి యూజ్ చేయడం లేదు. 1.5 ఇయర్ నుంచి బేబీ టూత్పేస్ట్లు ఉంటాయి. సో అవి వచ్చి బియ్యం గింజంత మాత్రమే యూజ్ చేయాలి. 3 ఇయర్స్ తర్వాత నుంచి బఠానీ గింజంత టూత్పేస్టే యూజ్ చేయాలన్నమాట. సో ఎలాంటి టూత్పేస్ట్ యూజ్ చేయాలి అని ఉంటుంది. టూత్పేస్ట్ బేబీ టూత్పేస్టే యూజ్ చేయాలి. చాలా ఉన్నాయి, మదర్ కేర్లో ఉన్నాయి, మీమీలో ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ కలర్స్ అంతా యాడ్ చేయకుండా న్యాచురల్ టూత్పేస్ట్ ఉన్నాయి, అవి యూజ్ ఉన్నాయి. కొందరు ఏం చెప్తున్నారంటే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వచ్చి బేబీస్కి మంచిది కాదు అంటున్నారు. కొందరు వచ్చి ఫ్లోరైడ్ అది ఏం కాదు, టీత్కి వచ్చి మంచిదే అని చెప్తున్నారు. అది మీ ఆప్షన్. ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్ తీసుకుంటారా లేదా అనేది. నేనైతే ఇంకా టూత్పేస్ట్ ఏది స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను సజెషన్ ఇవ్వలేను. సైరస్కి ఇప్పుడు ఇంకా 1 ఇయర్ 1 మంత్ కంప్లీట్ అయింది. సో నేను 1.5 ఇయర్ నుంచి టూత్పేస్ట్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇంకా నేను అది రీసెర్చ్లోనే ఉన్నాను. నేను ఒకవేళ రీసెర్చ్ చేసి నేను ఏది తనకి తీసుకుంటానో అప్పుడు వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఆ టూత్పేస్ట్ గురించి. ఇప్పుడైతే ఫ్లోరైడ్ ఉండేదా లేదా అనేది అది కంప్లీట్గా మీ ఆప్షనే. సో కొందరు అది మంచిది కాదు అంటున్నారు, కొందరు యూజ్ చేస్తే ఏం కాదు అంటున్నారు. గూగుల్ చేస్తే కూడా అలానే చూపిస్తున్న ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. బ్రష్ వచ్చేసి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. ఒకే బ్రష్ని కంటిన్యూగా వచ్చేసి మోర్ దాన్ 3 మంత్స్ యూజ్ చేయకూడదు. 3 మంత్స్ కంటే 3 మంత్స్ చేంజ్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి బ్రష్ చేయించేటప్పుడు అది ఫన్గా ఉండాలి, ఒక గేమ్గా ఉండాలి. వాళ్ళని వచ్చి థ్రెటన్ చేయకూడదు. సీరియస్గా వచ్చి బ్రష్ చేయి అనేసి వాళ్ళతో అలా చేయకూడదు. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయాలి అనమాట. చేపించేక ముందు మనం బ్రష్ చేసేది చూస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి బ్రష్ చేయడం స్టార్ట్ చేస్తాం పిల్లలకి అన్నప్పుడు 1 మంత్ ముందు నుంచే డైలీ మనం బ్రష్ చేయడం వాళ్ళు చూస్తూ ఉండాలి. అప్పుడే అది వాళ్ళు నేర్చుకోగలుగుతారు.
1 ఇయర్ వరకు ఏ టూత్పేస్ట్ అవసరం లేదు. డ్రింకింగ్ వాటర్తోనే మనం వాళ్ళకి బ్రష్ చేపించచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ ఎప్పుడు చేపిస్తున్నా వాళ్ళకి అది ఫన్నీగానే ఉండాలి, ఎక్కువ సీరియస్గా అయితే వాళ్ళకి చెప్పొద్దండి. నెక్స్ట్ ఒక కొటేషన్ ఉందన్నమాట నేను చూసేటప్పుడు, బ్రష్ ఫర్ ఫన్ డోంట్ బ్రష్ ఫర్ బ్రష్ అనేసి ఉంది. సో నాకు అది చాలా బాగా నచ్చింది. పిల్లల్ని వచ్చేసి మనం వాళ్ళు ఎంజాయ్ చేసేలా చేస్తే మనం చెప్పకపోయినా వాళ్ళే అది డైలీ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో మనకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా చేయడం, అది రాదు కాబట్టి వాళ్ళు కొద్దిసేపు చేస్తారు, కొద్దిసేపు చేయరు, అలా చేస్తూ ఉంటారు. ఏం పర్లేదు, సీరియస్ అవ్వకుండా మనం పేషెన్స్గా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళే ఒక రోజుకి అది నేర్చుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. మనం సీరియస్గా చెప్పామనుకో అప్పుడే వాళ్ళు అది చేయకుండా దాని నుంచి ఎస్కేప్ అవడానికి చూస్తారు, బ్రష్ చేయకుండా పిల్లలు. సో ఇంత ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కానీ ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.